మనమందరము దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రార్థించుటకు, ప్రభువు మాటలు ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి బుధవారము మత్తయి సువార్త ధ్యానాలలో వచనము వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తూ దేవుని మాటలను మనము తెలుసుకుంటున్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము తెలుసుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక సమయములో ఈ బుధవారం రాత్రి మీ సన్నిధానములో మేమందరము కూడా చేరి నీ మాటలు ధ్యానించి ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలలో పరమార్థమేమిటో మేము ఎరిగిన వారమై జీవించున్నట్లుగా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిలవబడినటువంటి నన్ను మీరు మరుగు చేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి నీ మాటలను నీ మాటలుగా బోధించగలుగునట్లు తగిన సహాయం అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ వాతావరణంలో మేమందరము నీ మాటలను ప్రభువా నాయన అంగీకరించి వాటి ప్రకారము బ్రతుకున్నట్లుగా కృపచూపమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఏ దుష్టునికి అధికారము లేకుండా మీ మాటలు మా జీవితానికి నిష్ప్రయోజనముగా మారునట్లు మా జీవితాలు ఉండగా వాటిని గట్టిగా పట్టుకొని ప్రయోజకులుగా మేము బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థిస్తూ మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనమందరము కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు పరిసయ్యులతో మాట్లాడుతున్న మాటలివి. పరిసయ్యులు దేవుణ్ణి అపార్థం చేసినప్పుడు, దేవుని మాటలను అపార్థం చేసినప్పుడు, యేసుక్రీస్తు వారిని అపార్థం చేసి మాట్లాడినప్పుడు ఆయన ఎన్నో విషయాలు పైన మాట్లాడుతూ వచ్చి చివరిలో వారికి చెప్పిన విషయాలు ఏంటంటే, మనము పలికే ప్రతి మాట విమర్శలోకి వస్తుంది, వ్యర్థమైన ప్రతి మాటను గురించి కూడా మనము దేవునికి లెక్క చెప్పాలి. మన మాటలు ఏదో మాట్లాడుతున్నాము కదా అని అనుకోవటం కాదు, మన మాటలే అపరాధులుగా తీరుస్తాయి, మన మాటలే మనల్ని నీతిమంతులుగా తీర్చుతాయి అని వారికి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మాట చాలా విలువైనది, మాట చాలా బలమైనది. మాటలో ఎన్నో అర్థాలు, అపార్థాలు మానవ జీవితంలో ప్రియులారా కొనసాగుతూ ఉంటాయి. అర్థాలతో మాట్లాడే విషయాలు కొన్ని అయితే, అపార్థాలతో మాట్లాడే విషయాలు మరికొన్ని ఉంటాయి. వ్యర్థమైన మాటలు కొన్ని అయితే, అర్థవంతమైన మాటలు మరికొన్ని ఉంటాయి. మనిషి జీవితాన్ని బాగు చేసే మాటలు కొన్ని అయితే, చెడగొట్టే మాటలు మరికొన్ని ఉంటాయి.
అంటే మానవ జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా లెక్కలోనికి వస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే ప్రసంగి ఏమన్నాడు? మీ మాటలు కొద్దిగా ఉండవలెను అని అన్నాడు. వినటానికి వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? మాట్లాడటానికి నిదానించమన్నాడు, వినటానికి వేగిరపడమన్నాడు. ఎందుకంటే మాటలు మాట్లాడేటువంటి విషయంలో మనం ప్రారంభిస్తే ఉపయోగకరమైన మాటల కంటే ఉపయోగము లేని మాటలే ఎక్కువగా మనలోకి వస్తాయి, మనలో నుండి వస్తాయి. కనుక మీరు వినండి, వినటానికి ఎక్కువగా మీరు ప్రయాసపడండి, వినటానికే మీ జీవితాలు అప్పగించండి. తొందరపడి మీరు మాట్లాడే వారిగా ఉండొద్దు. ఒకవేళ మాట్లాడితే ఆ మాటలు కొద్దిగా ఉండనివ్వండి, ఆ మాటలు విస్తారంగా ఉండొద్దు. విస్తారమైన మాటలలో దోషముండక తప్పదు. కనుక మీరు చాలా కొద్దిగా మాట్లాడాలి అని చెబుతూ ఎన్నో విషయాలు మాటలను గురించి బైబిల్ గ్రంథంలో రాశాడు. ప్రియులారా, మన మాటలే మనలను అపరాధులుగా చేస్తాయని, మన మాటలే మనల్ని నీతిమంతులుగా ప్రియులారా తీర్చిదిద్దుతాయని ఈ వాక్యంలో చూస్తున్నాం. పోయిన వారంలో మనిషి జీవితంలో అపరాధినిగా చేసే 20 రకాల మాటలు చెప్పాను కదా. ఈరోజు మనిషిని నీతిమంతునిగా చేసే మంచి 20 మాటలు చెబుతాను, వినండి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనిషి నీతిమంతునిగా బ్రతకాలి, నీతిమంతునిగా జీవించాలి, నీతిమంతుడుగా అతని జీవితం తీర్పులోనికి రావాలి అని అంటే ఏ మాటలు మాట్లాడితే మనిషి నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే పోయిన బుధవారం నేను ఒక మనిషిని అపరాధిగా మార్చే 20 రకాలైన మాటలు చెప్పాను. ఆ మాటలు మనిషిని ఏం చేస్తాయి? అపరాధినిగా చేస్తాయి, అపరాధినిగా తీర్పులోకి తీసుకొస్తాయి. కానీ ఈరోజు నీతిమంతునిగా మనము జీవించాలి, నీతిమంతులుగా మనము తీర్పు తీర్చబడాలి అని అంటే మరొక 20 రకాలైన మాటలు దైవ గ్రంథములో నుండి ప్రియులారా మనము చూద్దాం ఈరోజు. మొదటిగా మనము ప్రియులారా జ్ఞానముతో కూడిన మాటలు గనుక మాట్లాడుకుంటున్నది, మొదటిగా మీరు చెప్పుకోవలసింది లేక మీరు రాసుకోవలసింది ఏంటంటే జ్ఞానముతో కూడిన మాటలు లేక జ్ఞానము గల మాటలు అని దైవ గ్రంథంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందామండి. బైబిల్ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము బైబిల్లో 17వ వచనాన్ని మనము చదువుకుందాం. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. ఎవరి మాటలు శ్రేష్టాలట? జ్ఞానము గలవారి మాటలు శ్రేష్టములు అని అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. ప్రియులారా, జ్ఞానముతో మన మాటలు ఉండాలి. మాట్లాడేస్తున్నాం, నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే అది ప్రమాదం. మన మాటలో ఏముండాలి చెప్పండి? జ్ఞానం ఉండాలి. మన మాటలు జ్ఞానముతో ఉంటే ఆ మాటలు ఎటువంటివి అంటున్నాడు? శ్రేష్టములు అని అన్నాడు. చూడండి, అంటే ఎటువంటి ప్రియులారా అపరాధము అందులో ఉండదు, శ్రేష్టమైనటువంటి మాటలు అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. అంటే జ్ఞానుల మాటలు శ్రేష్టములు అని దేవుని వాక్యాలు. ఎందుకు శ్రేష్టములు? జ్ఞానుల మాటలు ఎందుకు శ్రేష్టములు? అసలు జ్ఞానులంటే ఎవరు? ఏమండి, జ్ఞానులంటే ఎవరు అనేది మనకు అర్థం కావాలి. బైబిల్ గ్రంథంలో జ్ఞానపు వాక్యాలు,
జ్ఞానపు సంగతులు తెలుసుకుంటూ, జ్ఞానముతో బ్రతుకుతూ, జ్ఞానముతో మాట్లాడేటువంటి వారు జ్ఞానవంతులు. మరొక విషయం చెప్పాలంటే, మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎవరట జ్ఞానులు? జ్ఞానులు ఎవరు అంటే సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేవారు, సమయాన్ని వ్యర్థం చేసేవాళ్ళు కాదు. సమయాన్ని చాలా జాగ్రత్తగా. చాలామంది సమయాన్ని వ్యర్థంగా చేస్తారట. వ్యర్థం చేసుకుంటున్నటువంటి సమయం పోతే మరలా ఆ సమయము తిరిగి రాదు. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను కదా, మనిషి జీవితంలో డబ్బు పోతే దాన్ని మళ్ళీ సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. ఆస్తులు పోతే మళ్ళీ వాటిని సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. వెండి బంగారములు పోతే మళ్ళీ వాటిని సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. ఒకసారి ఒక టైము దాటిపోయింది, ఒక కాలము దాటిపోయింది, ఒక సమయము దాటిపోయింది అనంటే మళ్ళీ అది తిరిగి రాదు. నువ్వు ఎన్ని కోట్లు ఇస్తానన్నా, నీవెంత డబ్బు ఖర్చు పెడతానన్నా పోయిన సమయము తిరిగి రాదు. అందుకే సమయమును ఏం చేసుకోవాలన్నాడు? సద్వినియోగము చేసుకొనుచు. ఎలా ఉండాలట? మనము అజ్ఞానులుగా కాదు బ్రతకాల్సింది, జ్ఞానుల వలె ఉండాలి అని అన్నాడు. జ్ఞానుల మాటలు ఎంత శ్రేష్టములు అనంటే, మళ్ళీ ప్రసంగి గ్రంథంలోనికి వస్తే రండి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో చూద్దాం. 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు ములు కోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పాడు చూడండి ఇక్కడ ప్రసంగి గారు, సొలొమోను గారు ఏం చెబుతున్నాడంటే, జ్ఞానులు చెప్పే మాటలు ములుకోలల వలె ఎలా ఉన్నాయట? చక్కగా కూర్చబడి. ఏమండి, ములుకోలలు చక్కగా కూర్చబడాలి. చక్కగా కూర్చబడతాయి ములుకోలలు. మనము ప్రియులారా వడ్రంగి ఒక మేస్త్రి దగ్గరికి వెళ్ళాం, వడ్రంగి పని చేసే కార్పెంటర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి. కార్పెంటరు ఆ మునుకోలలు తీసుకొని, అంటే ఆ యొక్క మేకులు తీసుకొని ఒకదానికి ఒకటి జాయింట్ చేయటానికి ఏం చేస్తాడు చెప్పండి? ఏమండి, మేకు కొడుతూ ఉంటాడు కదా పై నుంచి క్రిందకు. ఆ మునుకోల ప్రక్కకి వెళ్ళింది అనుకోండి, అది సరైన విధానములు అతుక్కుంటుందా? అది బిగుస్తుందా? సరైన విధానంలో బిగుస్తుందా? అతడు మేకు కొట్టినప్పుడు అది స్ట్రైట్గా వెళ్ళి క్రిందున్నటువంటి చెక్కను ప్రియులారా అది తాకాలి. ఆ రెండిటిని ఏం చేయాలి? చక్కగా బిగగొట్టాలి. రెండిటిని అమర్చాలి, అది చక్కగా అమర్చబడాలి. అప్పుడు చాలా బాగుంటుంది. గ్రహించండి, జ్ఞానుల మాటలు కూడా ఒక మనిషిని సరైన విధానములో అతుకబడి చేయబడినట్లుగా చక్కగా తీర్చిదిద్దుతాయి అని ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది. జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలల వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి అని అన్నాడు. ఎవరి మాటలు ఇవి? జ్ఞానుల మాటలు అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నామండి. ప్రియులారా, ఈ జ్ఞానము కలిగినటువంటి మాటలు లేక జ్ఞానుల మాటలు ఎంత అద్భుతంగా చక్కగా ఉంటాయి అనంటే, సొలొమోను జీవితంలో ఎన్నో విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే అతడు దేవుని యొద్ద నీకేం కావాలి అని దేవుడు అడిగినప్పుడు అతడు ఏం కావాలని కోరుకున్నాడు? ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు వివేకములు కలిగినటువంటి జ్ఞానం దయచేయి ప్రభువా అని కోరుకున్నాడు. అందుకే అతని గురించి మాట్లాడుతూ రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయము
34వ వచనంలో ఏమని వ్రాయబడిందో ఒకసారి చూడండి. వాక్య భాగములో రాసులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదువుకుందాం. అతని జ్ఞానపు మాటలు తెలిసి కొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. ప్రియులారా, ఎవరి మాటలు తెలుసుకోవటానికి, ఎవరి జ్ఞానాన్ని గూర్చి తెలుసుకోవటానికి? సొలొమోను గూర్చి, సొలొమోను మాటలను గూర్చి, సొలొమోను మాట్లాడే జ్ఞానాన్ని గూర్చి తెలుసుకోవటానికి భూపతులందరూ వస్తున్నారట. చూడండి అక్కడ, అతని జ్ఞానం భూపతులలో అందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు ఎవరి దగ్గరకు వస్తున్నారు? సొలొమోను దగ్గరికి ఎందుకండి రావటం? మీరు ఆలోచించండి. సొలొమోను దగ్గరికి ఎందుకు రావటం? ఏమండి, ఇప్పుడు వాళ్ళు కూడా భూపతులు అంటే ఏంటి? భూపతులు అంటే ఏంటి? రాజ్యాలను పరిపాలించేవారే కదా, వారు కూడా అధికారులే కదా, వారు కూడా రాజులే కదా. వారి దగ్గర జ్ఞానం లేదా? జ్ఞానం లేకుండానే రాజ్యాన్ని ఏలుతున్నారా వారు? జ్ఞానం లేకుండానే పరిపాలన చేస్తున్నారా వారు? కాదండి. వారి దగ్గర ఉన్న జ్ఞానం వేరు, సొలొమోను నోటి నుండి వచ్చే జ్ఞానం వేరు. వాళ్ళు మాట్లాడే జ్ఞానపు మాటలు వేరు, ఇదిగో సొలొమోను నోటి నుండి వచ్చేటువంటి జ్ఞానపు మాటలు వేరు. అందుకని ఈ జ్ఞానపు మాటలు వినటానికి భూపతులందరిలో నుండి వచ్చేస్తున్నారు జనాంగం. అందులో మనకు ప్రాముఖ్యంగా కనబడుతున్న ఒక వ్యక్తి షేబా దేశపు రాణి. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చినప్పుడు సొలొమోను ప్రియులారా గూఢమైనటువంటి విషయాలకు ప్రత్యుత్తరం ఇస్తాడో లేదని అతన్ని ప్రియులారా పరిశీలన చేసింది. ఆమె చెప్పినటువంటి అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా చక్కగా జ్ఞానయుక్తంగా గూఢంగా అతడు దేవుని యొక్క మాటలు, జ్ఞానపు మాటలు చెప్పాడు. ప్రియులారా, ఆ మాటలు చెప్పినప్పుడు ఆమె ఏమందో తెలుసా? నీ గూర్చి నేను వినిన దానికంటే ఇప్పుడు వచ్చి చూచిన అదే ఎక్కువగా నాకు కనబడుతుంది. అంటే నీ గురించి నేను జ్ఞానవంతుడు సొలొమోను జ్ఞానవంతుడు అని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, కానీ ఇదిగో ఇంత జ్ఞానవంతుడన్న సంగతి వచ్చి చూచిన తర్వాతే నాకు అర్థమైంది అని అంటుంది. అంటే ఎందుకంటే దేవుని జ్ఞానము లేక జ్ఞానముతో కూడిన మాటలు మనం పలికినప్పుడు ప్రజలు మన దగ్గరకు వస్తారండి, మన దగ్గరకు వస్తారు. ఆలోచించండి, మంచి మాటలు పలికినప్పుడు జ్ఞానులు మన దగ్గరకు వస్తారు. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. ఎందుకంటే ఈ జ్ఞానం మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దే జ్ఞానపు మాటలండి ఇవి, జ్ఞానపు మాటలు. ఇక త్వరగా నేను ముందుకు వెళతాను. తర్వాత మనము దేవుని వాక్యంలో చూస్తే యోబు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోబు గ్రంథము వాక్యములో నుండి 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యథార్థమైన మాటలట. ఏమండి, వాక్యంలో మనము చూస్తే యథార్థమైన మాట యథార్థంగా ఉండాలి. యథార్థమైన మాట అండి. యథార్థత అంటే దేవునికి మహా ఇష్టం. యథార్థవంతులంటే దేవునికి మహా ఇష్టం అండి. అందుకే యథార్థవంతుల కోసం ఆయన కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది చెప్పండి? ప్రియులర సంచారము చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యథార్థత అంటే మాట మీద నిలబడటం. మాట ఇచ్చి మాట తప్పకూడదు. మనం ఆ మాట మీదే నిలబడాలి. యథార్థమైన మాటలు ప్రియులర ఎటువంటివి అని అన్నాడు? బలమైనవి. యథార్థమైన మాటలు చాలా బలమైనవి అని మనం చూస్తున్నాం. యథార్థత అంటే ఏంటో చెప్పనా? బైబిల్ గ్రంథములో యోబు మనకు తెలుసండి. యోబు యథార్థవంతుడు అని దేవుడు చెప్పాడా? అతడు దేవుని యందు భయభక్తులు కలవాడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అని యోబును గురించి చెప్పాడు. యోబును ఎందుకు దేవుడు అంత యథార్థవంతుడు అంటే అతడు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దైవ చిత్తములో జీవిస్తున్నాడు. దైవ చిత్తములో జీవిస్తూ కాలము వెళ్ళిపోతూ ఉండగా ఒకానొక సమయములో సాతానుడు అతని మీద దాడి చేశాడు. దేవుని ఆజ్ఞ ప్రకారమే
దాడి చేశాడు. అతనుకున్న ఆస్తులు పోయినాయి, అంతా పోయింది, ఒంటరిగా మిగిలిపోయాడు. భార్య కూడా దూరమైపోయింది, రోగం వచ్చేసింది, ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుడిచ్చాడు, దేవుడు పోయాడు. ప్రియులారా, అతను ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో పిల్లలు పోయి, గొడ్లు పోయి, ఎడ్లు పోయి, పనివారు పోయి, పొలములు పోయి, ప్రియులారా శరీరములో ఉన్న ఆరోగ్యం పోయినా అతడు తన యథార్థతను విడిచిపెట్టకుండానే అలాగే ఉన్నాడు గనుక మనసు మారిన తన భార్య వచ్చి యోబుతో అంది, ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? ఇన్ని జరిగినా, ఇటువంటి పరిస్థితులు వచ్చిన యథార్థతను విడిచిపెట్టవా? నిజంగా అండి, అవి చెప్పుకోవటానికి యోబు జీవితంలో జరిగిన విషయాలు చెప్పుకోవటానికి బాగుండొచ్చేమో కానీ అవి కళ్ళారా చూస్తే, అనుభవిస్తే ఆ బాధ ఏంటో, ఆ కష్టమేంటో, ఆ వేదనేంటో, ఆ దుఃఖమేంటో తెలుస్తుంది ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో కూడా యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకే యోబు ప్రియులారా తన జీవితములో ఒక చోట అంటాడు, నేను నా యథార్థతను బట్టి దేవుని యొద్ద నుండి నేను తీర్పు పొందుతానన్నాడు. యథార్థత. మనం దేవుని యొద్దకు వచ్చాం, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రమాణాలు చేశాం. ఎటువంటి కష్టాలైనా, ఎటువంటి నిందలైనా, అవమానాలైనా, కష్టాలైనా, శ్రమలైనా, బాధలు వచ్చినా నేను దేవుని విడిచిపెట్టను, దేవుని కొరకే బ్రతుకుతాను అన్న వారు, అలా తీర్మానం చేసుకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఈరోజు లేకుండా పోయారు? ఎంతమంది ఈరోజు ప్రియులారా దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నారు? ఎంతమంది తమ జీవితంలో ఆ తీర్మానాన్ని మరిచిపోయి బ్రతుకుతున్నారు? పడిపోయినటువంటి స్థితిలో జీవిస్తున్నారు. అది యథార్థత అంటారా? యథార్థమైన మాటలండి. యథార్థమైన మాటలు వింటే ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా అండి? భక్తుడు మాట్లాడుతూ సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము దేవుని వాక్యములో నుండి 8వ అధ్యాయం 6వ వచనం. నేను శ్రేష్టమైన సంగతులు చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అని అన్నాడు కదా. అదే సామెతల గ్రంథం 23:16 కూడా చూడండి. అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. నా కుమారుడా, నిజంగా నువ్వు నీ పెదవుల నుండి వస్తున్న యథార్థమైన మాటలు వింటుంటే తండ్రిగా నాకేం కలుగుతుందంటున్నాడు? ఏం కలుగుతుంది అండి అక్కడ? నా అంతరింద్రియములు ఆనందిస్తున్నాయి అని అంటున్నాడు. చూడండి, అంటే ఒక మనిషిని ప్రియులారా ఆనందింప చేయాలంటే మన మాటలు ఎలా ఉండాలి చెప్పండి? యథార్థముగా ఉండాలి. మనము ఇతరులను ఆనందపడటం కాదు కానీ ఇతరులను దుఃఖపెట్టడం ఎక్కువ, మనం ఇతరులను బాధ పెట్టడం ఎక్కువ, ఇతరులను ఏడిపించటం ఎక్కువ కదండి మన మాటలు. కానీ మన మాటలు ఇతరులను సంతోషపెట్టేది ఎప్పుడంటే మన మాటలు యథార్థముగా ఉన్నప్పుడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ నీతిమంతులుగా తీర్చే మాటలండి. ఇవి మనుషులను ఏం చేసే మాటలు? ఇవి నీతిమంతులుగా నిలబెట్టే మాటలు, నీతిమంతులుగా మనలను ప్రియులారా ప్రభు ఎదుట నిలబెట్టే మాటలు, జ్ఞానపు మాటలు, యథార్థమైన మాటలు. అదే యోబు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చూస్తే ప్రియులారా అక్కడ మరొక మాట మనము చూడొచ్చండి. వాక్యములో మనము చూస్తే 16వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరుచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. ఓదార్చే మాటలు ఇవి. ఏ మాటలండి ఇవి? ఓదార్చే మాటలు. ఏమండి, అప్పటి వరకు కూడా యోబు స్నేహితులు యోబును ఓదార్చారా, సూటిపోటి మాటలు మాట్లాడారా? యోబును చూడటానికి వచ్చారు స్నేహితులు, యోబును పలకరించటానికి వచ్చారు,
యోబు చాలా శ్రమల్లో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, చాలా కష్టంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఓదార్చాలా ప్రియులారా? ఆ వ్యక్తిని సూటిపోటి మాటలతో పొడవాలా? ప్రియులారా, వాళ్ళు అన్ని విధాల మాట్లాడిన తర్వాత యోబు మాట్లాడుతున్న మాటలండి ఇప్పుడు మనం చదువుకున్నది. అయిపోయినాయా? మీ గాలి మాటలు ఆపేశారిక? మీ గాలి మాటలు సమసిపోయాయా అంటాడు పైన. మీ గాలి మాటలు సమసిపోయాయా? ఒకవేళ మీరు ఆ స్థానములో ఉండి మీ స్థానములో నేనుంటే నేను మిమ్మల్ని ఆదరించేవాడిని, మిమ్మల్ని ఓదార్చే మాటలు చెప్పేవాడిని అంటున్నాడు. ఏవండి, ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు కావలసింది ఏ మాటలండి? ఓదార్చే మాటలు కావాలి, ఆదరించే మాటలు కావాలి. అంతేనా? సూటిపోటి మాటలతో ఆ వ్యక్తిని ఇంకా బాధ ఎక్కువ చేయాలా? ఆలోచించారా? మన జీవితాలను నీతిమంతులుగా నిలబెట్టగలిగిన మాటలండి ఇవన్నీ కూడా, ఓదార్చే మాటలు. నేనైతే మీ దగ్గరకు వస్తే ఓదారుస్తాను, మీరు శ్రమలో ఉంటే మీ దగ్గరకు వచ్చి ఓదారుస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, నా మాటలతో మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రియులారా యోబు పలుకుతున్నట్లుగా వాక్యములో చూస్తూ ఉంటున్నాం. ఇక ఆ తరువాత కీర్తనల గ్రంథం 141వ కీర్తన 6వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 141వ కీర్తన వాక్యములో నుండి 6వ వచనాన్ని మనము చదువుకుందాం. వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు, కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. దావీదు మాట్లాడుతున్న మాటలండి. చూసారా? జనులు నా మాటలు ఏ మాటలు అంటున్నాడు? మధురమైన మాటలు అంటున్నాడండి. మన మాటలు ఎలా ఉండాలండి? మధురంగా ఉండాలి, తీయగా ఉండాలి. ఏవండి, చెడగొట్టే మాటలు కాదు, పాడు చేసే మాటలు కాదు, అపరాధులుగా తీర్చే మాటలు కాదు మనలో ఉండాల్సింది. మనలో ఉండవలసిన మాటలు ఏంటి చెప్పండి? మధురమైన మాటలండి, మధురమైన మాటలు. వాక్యంలో మనము చూస్తే పరమగీతముల గ్రంథంలో ప్రియులారా షులమితి మాట్లాడుతూ ప్రియులారా మధురం 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 అనే మాటలు ఎన్నో చోట్ల వాడినట్లుగా మనము చూస్తున్నామండి. ఒక క్రైస్తవ జీవితం అంటే ఇతరులకు మధురాన్ని పంచేది కానీ చేదును పంచేది కాదండి. మధురాన్ని పంచాలి. మధురమైన మాటలండి హృదయాన్ని చాలా సంతోష పెడతాయండి, చాలా ఆనంద పెడతాయండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచునట్లు చెలి కాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును ఏం చేస్తాయట? ఏవండి, తైలము అత్తరు హృదయాన్ని సంతోష పెడతాయి. అలాగే చెలి కాని హృదయములో నుండి వచ్చే మధురమైన మాటలు హృదయాన్ని ఏం చేస్తాయి అంటున్నాడు? సంతోష పెడతాయి అని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, మధురమైన మాటలివి, సంతోషపెట్టే మాటలివి, ఆనందదాయకముగా ఉండే మాటలివి. ప్రియులారా, ఈ మధురమైన మాటల్ని మరొక భాషలో చెప్పుకోవాలి అని అంటే మరొక మాటలు ఇంపైన మాటలు అని అంటారు. ఇంపుగా, చాలా వినసొంపుగా ఉంటాయండి ఈ మాటలు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం చదవండి. 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు అంటే మధురమైన మాటలు తేనె పట్టు వంటివట. తేనె ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, ఆరోగ్యదాయకాన్ని కలిగిస్తుందో, తేనె ఎంత సంతోష పెడుతుందో, తేనె ఎలాగూ ముఖములను ఆనందపరుస్తుందో, తేనె ఏ విధముగా ప్రియులారా మరి తేనె పట్టు ఉంటుందో, అలాగే ఇంపైన మాటలు ప్రాణానికి మధురంగా ఉంటాయట. మధురమైన మాటలండి ఇవి, మధురమైన మాటలు. తర్వాత వాక్యములో మనము చూద్దామండి. దేవుని వాక్యములో చూస్తే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి.
వాక్యములో మనము చూస్తే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం, నా నోరు సత్యమైన మాటలు పలుకును. నా నోరు ఏ మాటలు పలుకుతుంది? సత్యమైన మాటలు. ఏవండి? జ్ఞానపు మాటలు, యథార్థమైన మాటలు, ఓదార్చే మాటలు, మధురమైన మాటలు. ప్రియులారా, సత్యమైన మాటలు. మన మాటలు సత్యంగా ఉండాలి, సత్యమై ఉండాలి. ప్రియులారా, సత్యమైన మాటలు ఎక్కడ నుండి వస్తాయి? అసలు ఈ సత్యం అనే మాట ఎవరిది అని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము వాక్యములో నుండి ప్రియులారా 28వ వచనాన్ని చూడండి. 28వ వచనం, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యం. ఎవరి మాట సత్యం? దేవుని మాట సత్యం అండి. మన మాట సత్యం కాదు, దేవుని మాట సత్యం. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మాటలు ఇవి, ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఇది. తండ్రి, ఇంత గొప్పవాడిని చేయటానికి నేనే పాటి వాడినయ్యా? నేనేమాత్రపు వాడను? నన్ను ఇంత గొప్పవాడిగా చేశావు, నా కుటుంబాన్ని గురించి ఒక వాగ్దానం చేశావు, మేలు దయచేస్తానన్నావు, మంచిదే. కానీ నేను కోరుకునేది ఏంటంటే నా కుటుంబం వారంతా నీ సన్నిధిలో నిత్యము ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాయన, నువ్వు చెప్పావు కదా, మేలు దయచేస్తానన్నావు, మాట ఇచ్చావు కదా, నీ మాట సత్యం. ఆయన మాట సత్యం. మరి ఆయన పిల్లల మాట ఎలా ఉండాలండి? ఏవండి, ఆయన మాట సత్యమైనప్పుడు ఆయన పిల్లల మాట ఎలా ఉండాలి చెప్పండి? అది కూడా సత్యముగా ఉండాలి అని దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. ఇక తరువాత మనము ప్రియులారా 6వ మాటను చూద్దామండి. 6వ మాట, నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే ఇవన్నీ మనలను ఎలా నిలబెట్టే మాటలు ఇవి? నీతిమంతులుగా నిలబెడతాయి. ఎందుకంటే మన మాటలను బట్టే మనం అపరాధులుగా తీర్చబడతాం, మన మాటలను బట్టే మనం ఏం చేయబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి మనలో అపరాధులుగా నిలబెట్టే మాటలేంటో, మనలో నీతిమంతులుగా నిలబెట్టే మాటలేంటో మనము ప్రియులారా గుర్తిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము ప్రియులారా 17వ వచనం చూడండి. దేవుని వాక్యములో మనము చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం, సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. ప్రియులారా, వాక్యములు ఇక్కడ మనము చూస్తే సత్యవాద ప్రియుడు అని అన్నాడు చూడండి. ఏమండి? సత్యవాద ప్రియుడు అంటే సత్యము విషయంలో వాదించేవాడు, సత్యం అంటే చాలా ఇష్టపడేవాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, నీ మాట సత్యం అని వాక్యం చెప్పుకున్నాం కదా. వాక్యం విషయంలో ఎవరైతే ఇష్టంగా ఉంటారో, ఆ వాక్యం విషయంలో ఎవరైతే సత్యవాద ప్రియుడిగా ఉంటాడో, అంటే సత్యం విషయంలో వాదిస్తాడో, ఆ వ్యక్తి మాటలట ఎటువంటివి అని అన్నాడు ఇక్కడ వాక్యంలో చూస్తే, నీతిగల మాటలు. ప్రియులారా, నీతిగల మాటలే మన నోట నుండి రావాలి. నీతి అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ప్రియులారా దేవుని నీతిలో మనము జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి మాటలన్నీ ఎందుకు దేవుడు మన కోసం రాయించాడంటే మనం ఎలా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని. నీతిగా బ్రతికే వాడి నోటిలో నుంచి ఏ మాటలు వస్తాయి? నీతిగల మాటలే వస్తాయి. నీతిగల మాటలే రావాలి, వస్తాయి కాదు, రావాలి. ఎందుకంటే మనము దేవుని కొరకు ప్రియులారా జీవిస్తున్నాము గనుక, దేవుని కొరకు మనము బ్రతుకుతున్నాము గనుక నీతిగల మాటలే రావాలి. ఇక మన జీవితములో మరొక 7వ మాట ఏంటో చూద్దాం రండి. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం అండి. 15వ అధ్యాయము వాక్యములో నుండి 26వ వచనం, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రాలు. ఏ మాటలట? ఏవండి? దయగల మాటలు.
మన మాటలు ఎలా ఉండాలి చెప్పండి? దయగల మాటలు. ఏమండి, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఆయన దయగల మాటలకు ప్రజలు ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు అని వాక్యంలో చూస్తున్నామండి. ఎందుకంటే యేసు ప్రభు వారి నోట నుండి వచ్చిన ప్రతి మాట ఎటువంటి మాట? దయగల మాట. దయ చూపించాడే తప్ప ఆయన ఎవరి మీద కూడా పగ ద్వేషాలతో బ్రతకలేదు అని మనము తెలుసుకోవాలి. ఏవండి, నిజంగా దయగల మాట ఎంత గొప్పదంటే రాజు స్థానములో ఉన్న వారిని కూడా మన స్నేహితుడిని చేస్తుందట. చూడండి, సామెతల గ్రంథములో 22వ అధ్యాయము 11వ వచనం చదవండి. 22వ అధ్యాయము 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు లాంటి వాడే ఏమైపోతాడు? ఏ మాటలు పలికితే? దయగల మాటలు మనము కలిగి ఉంటే, దయగల మాటలతో మనము బ్రతికితే రాజులు సైతం ఏమైపోతారట? స్నేహితులైపోతారు అని వాక్యంలో చూస్తున్నామండి. ఇక ఆ తరువాత అండి 8వది రుచిగల మాటలు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము వాక్యములో నుండి 21వ వచనం. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. ఏ మాటలు పలికితే? రుచిగల మాటలంటే, రుచి కలిగిన మాటలంటే ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయండి? ఉప్పు వేసినట్టుగా ఉంటాయి. ఏవండి, మనకు తెలుసు కదా, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరముగాను కృపాసహితముగాను ఉండాలన్నాడు కదా కొలసీలకు రాసిన పత్రికలో. చదువుతారా మాటలు ఒకసారి? చూడండి ఒకసారి. దైవ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే దేవుడు ఎటువంటి విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండాలి. రుచిగల మాట. రుచి ఉండాలిగా, మనం మాట్లాడే మాటకు రుచి ఉండాలి. రుచి పసి లేని కూరలు ఎవరైనా తింటారా? ఎప్పుడన్నా ప్రియులారా రుచి తక్కువయింది, సరిగా కూర లేదు, ఎలా ఉంటుంది అది? సవిసారము లేని ప్రియులారా ఆహారం అన్నారు ఇశ్రాయేలీలు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు, మాకు రుచి పచి లేనిటువంటిది పెడుతున్నావేంటి అని అన్నారు. ఏవండి, అంటే రుచి రావాలి. రుచి రావాలి అని అంటే అందులో ఉప్పు వేయాలి. నువ్వు ఎన్ని మసాలాలు వేసినా, ఎన్ని కూరగాయలు కలిపేసినా, ఎంతగా నీవు ప్రియుల రకరకాలైనటువంటి వాటిని కలిపి కూరలో వేసినా ఉప్పు అనేది పడకపోతే ఆ కూరకి ఏమి రాదు చెప్పండి? రుచి రాదు, రుచి రాదు. అలాగే మనము ఎన్ని మాటలు మాట్లాడినా మన మాటలలో రుచి లేకపోతే ఎదుటివానికి అవి అసఖ్యంగా కనబడతాయి అంతే. అందుకే మన మాటలు రుచి కలిగినవిగా ఉండాలి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక 9వ మాట, నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. హోషియా గ్రంథము దేవుని వాక్యములో నుండి 14వ అధ్యాయము. ప్రియులారా, వాక్యములో మనము చూస్తే 2వ వచనాన్ని మనము చదువుకుంటున్నామండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. చూసారా? ఏవండి, హోషియా గ్రంథము 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీలతో హోషియా ప్రవక్త దేవుని మాట పలుకుతున్నాడు. వాళ్ళకి తెలియచేస్తున్నాడు ఏమని? మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు. మాటలు సిద్ధపరచుకోవటం ఏంటి? ఏవండి, మాటలు సిద్ధపరచుకోవటం ఏంటండి? వాక్యంలో మనం చూస్తే మాటలు వలన పాపము కూడా ఉందండి.
మాటే మన జీవితాన్ని పాపములో తీసుకుని వెళ్ళగలదు. మాటే మన బ్రతుకును ప్రియుల దేవునికి దూరము చేయగలదు. అలా అయిపోయారు వీళ్ళు, ఇశ్రాయేలీలు అలా మారిపోయారు. వీళ్ళ మాటలన్నీ కూడా వ్యర్థమైన మాటలు, పనికి మాలిన మాటలు, గాలి మాటలు విని దేవుని మాటలకు దూరమైపోయారు వీళ్ళు. దేవుణ్ణి అన్యాయంగా మాట్లాడారు ప్రియులారా, దేవుని మీద లేనిపోయిన మాటలు మాట్లాడారు. అందువలన దేవుని శిక్ష వాళ్ళ మీదకి వచ్చిందండి. ఇప్పుడు హోషేయ అంటున్నాడు, ఎప్పటికైనా మీరు మాటలను సిద్ధపరచుకోండి. ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకోండి. మీరు ఎలా మాట్లాడాలో ముందు ఆలోచించుకోండి. నోరుంది కదని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మా నోరు మా ఇష్టం అనుకున్నారట, కీర్తన గ్రంథంలో ఉంటది. మా నోరు మా ఇష్టం, మా నాలుకల చేత మేము సాధిస్తాం, ఎవడు చెబుతాడు మాకు ఎదురు అని అన్నారట. ఇటువంటి వాళ్ళు లేరా? బోళ్ళు మంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. మా మాటలు మావి, మా నాలుకలు మావి, మా నాలుకల చేత మేము సాధిస్తాం, మాకెవడు ఎదురు చెప్పేవాడు? మూర్ఖపు స్వభావం కదది. ప్రియులారా, మాటలు సిద్ధపరుచుకోవాలి. సిద్ధపరుచుకొని తిరిగి రండి. ఆయన దగ్గర మీ పాపాన్ని ఒప్పుకోండి. ఇదిగో కింద మాటలు కూడా చదవండి మీరు. ఆ కింద మాటలు, ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీవు మా పెదవులు నర్పించుచున్నాము అన్నారు. చూడండి, ఎడ్లకు బదులుగా ఏమర్పిస్తున్నారట వీళ్ళు? పెదవులు అర్పించటం ఏంటండి? ఏమండి, దేవునికి పెదవులు నర్పించటం ఏంటి? నాకు అర్థం కాదు. ఎడ్లకు బదులుగా అప్పటి వరకు ఏమర్పించారు దేవునికి? ఎడ్ల నర్పించారట. ఎడ్ల నర్పించినటువంటి వీళ్ళు ఇప్పుడు ఏమర్పిస్తున్నారు? పెదవులను ఎందుకు అర్పిస్తున్నారు? పెదవులను ఎందుకు అర్పిస్తున్నారు వీళ్ళు? పెదవులతో కాని మాటలు పలికారు దేవుణ్ణి. పెదవులతో గాలి మాటలు పలికారు, వ్యర్థమైన మాటలు పలికారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు దేవుణ్ణి. అందుకే ఇప్పటికైనా మీ మాటలను, అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదండి, ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడుతుంటే మాటలు సరిగా రాని ఏమనుకుంటున్నాం అంటాం కదా. మాటలు సరిగా రానివ్వండి అంటే అర్థం ఏంటి? అంటే ఎదుటివారు మాట్లాడే మాటలు సరిగా. అందుకేనండి సిద్ధపరుచుకొని మాట్లాడాలండి. ఏ మాట అయినా నేనే గెలవాలన్నట్టుగా మాట్లాడకూడదండి, సిద్ధపరుచుకోవాలి. ఎందుకంటే ఇవి మనల్ని నీతిమంతులుగా నిలబెడతాయండి. ఈ మాటలన్నీ నీతిమంతులుగా నిలబెడతాయి. ఇక ఆ తర్వాత త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. సామెతల గ్రంథము ప్రియులారా 17వ అధ్యాయము 27వ వచనం. ఎందుకంటే ఈ సామెతల గ్రంథంలో ఈ మాటలన్నీ వచ్చినప్పుడు మనం ఒక్కొక్క మాటను గురించి వివరించుకుంటాం. కానీ ఇప్పుడు ప్రియుల సందర్భం వచ్చింది కనుక ఈ మాటలు మనం దేవుని వాక్యములో చూద్దాం. 17వ అధ్యాయము సామెతల గ్రంథం 27వ వచనాన్ని చదువుకుందాం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము కలవాడు. ఏ మాటలు ఎలా మాట్లాడాలట? మితముగా మాట్లాడాలి. మితంగా అంటే చెప్పాలి, నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పాలి. మితముగా మాట్లాడమంటే అర్థం ఏంటి? అవసరమైనంత వరకే మాట్లాడటం. అవసరం లేనప్పుడు ఎందుకు నోటి మాట? మితంగా మాట్లాడాలి మనం. మొదటే చెప్పాను కదా నేను, మన మాటలు కొద్దిగా ఉండాలి, మితముగా మాట్లాడాలి. మనం మితముగా మాట్లాడితే నువ్వు తెలివి కలిగిన వాడు అవుతావు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? ఎక్కువ మాట్లాడితే తెలివి కలిగిన వాళ్ళు అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? ఎక్కువగా ఎవరు మాట్లాడతారో వాళ్ళు తెలివైన వాళ్ళు అంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? మితంగా మాట్లాడేవాడు తెలివి గలవాడు. అవసరాన్ని బట్టే మాట్లాడాలి, అవసరాన్ని బట్టే మాట్లాడాలి. అది మన జీవితానికి విలువ తెచ్చిపెట్టేది ప్రియులారా. ఇక ఆ తర్వాత వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 9వ వచనం. అలాగే స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగు తెలియను, మీరు గాలితో మాట్లాడుచున్నట్టు ఉందురు. అంటే ఏ మాట మాట్లాడాలట? స్పష్టంగా ఉండాలి. మన మాట స్పష్టంగా ఉండాలి. స్పష్టత లేకుండా ఏం మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఇక్కడ కొరింథీయులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఏదో ప్రియులారా
భాషలు మాట్లాడుతూ ఏవేవో మాట్లాడేస్తున్నారట. వాటికి భాషలు అనే పేరు పెట్టి పౌలు గారు అంటాడు, ఏదైనా ఒకటి స్పష్టంగా ఉండాలి. స్పష్టత అనేదే మనకు అర్థం. కింద అంటాడు, ఒకవేళ మీరు అలా మాట్లాడుతున్నప్పుడు ప్రభువుని ఎరుగని వాడు ఎవరైనా మందిరంలోకి వచ్చి కూర్చుంటే వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారేంటి అని అంటారు కదా. నేను అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం చెప్పేటప్పుడే చెప్పాను నేను భాషలను గురించి ఎటువంటిది అని. ప్రియులారా, భాష స్పష్టంగా ఉండాలి. ఒక పాట పాడినా స్పష్టంగా ఉండాలి, ఒక మాట మాట్లాడినా స్పష్టంగా ఉండాలి. ప్రియులారా, ఒక వాక్యం చెప్పినా ఏముండాలి? మన మాట స్పష్టంగా ఉండాలి, స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలి. ఎలా పడితే అలా మనము మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడే అన్నాడు చూడండి, ఈ వాక్యంలో 19వ వచనం చదవండి. 19వ వచనం, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. 10,000 మాటలు పలికాడు, అర్థం కాలేదు. ప్రయోజనం ఏముంది? అర్థమయ్యే రీతిగో స్పష్టంగా 5 మాటలు మాట్లాడాడు, వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి స్పష్టత అనేది కావాలి. పాటలో కానీ, మాటలో కానీ, పలుకులో కానీ, ప్రార్థనలో కానీ, దేనిలోనైనా స్పష్టత అనేది మనము నేర్చుకోవాలి. ప్రియులారా గ్రహించండి. ఆ తర్వాత మనం ప్రియులారా ప్రకటన గ్రంథం త్వరగా చదివేసేయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునయున్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఈ మాటలు అంటే యోహాను గారు పద్మస్తు ద్వీపంలో దర్శనం పొందుతున్నాడు. ఆ దర్శనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, వీటిని వ్రాయమని చెబుతున్నాడు. ఈ మాటలు ఎటువంటి మాటలు? వ్రాయమంటున్న మాటలు నమ్మకములు, నిజమైన మాటలు. ఇవి అవాస్తవాలు కాదు, ఇవి అపనమ్మకాలతో కూడిన మాటలు కాదు, ఇవి నమ్మకమైనటువంటి మాటలు. ప్రియులారా, నమ్మకమైన మాటలు మనము కలిగి ఉండాలి. ప్రియులారా, మరొక మాట మనము చూస్తే ప్రియులారా, వాక్యములో సామెతల గ్రంథము 13వ మాట, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము వాక్యములో 24వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టుంటదట. ఏమండి, ఏ మాటలు? సరైన మాట. నిజమేనండి, మన మాట సరిగా ఉంటే ఎలా ఉంటుందట? అది పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుందట. అంత బాగుంటుంది సరైన మాట. కొన్నిసార్లు మనం మాట్లాడతాం, ఆ మాటకి ఈ మాటకి అసలు పొంతనే ఉండదు. మనం ఒకటి మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు ఒకటి మాట్లాడతారు. మనం మాట్లాడేటువంటి మాట సరైనటువంటి విధానములో లేనప్పుడు ఆ మాట ప్రియులార ఎందుకు ప్రయోజనం కాదు. సరైన మాట, ప్రియులార సబ్జెక్టుతో కూడిన మాట, సమయోచిత తర్వాత వాక్య భాగములో మనము చూస్తే చాలా అద్భుతమైనటువంటి మాటలు మనము చూస్తాం. ప్రియులార సరిగా మాట్లాడితే ఆ మాట ప్రియులారా ముద్దు పెట్టుకున్నట్టు, పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టుండును అని అన్నాడు ప్రియులారా. ఇక ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 29వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 29వ వచనం. 2వ అధ్యాయము 29వ వచనం. శేయీరులో నివసించు ఏషావు సంతానపు వారును, ఆరులో నివసించు మోయాబీలును నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని. ఏ మాటలు పలికించాడు? సమాధానంగా వెళ్ళండి, సమాధానపు మాటలు. మీరు మోయాబీలు మీకు ఎదురొస్తారు, ఆ తర్వాత మీకు ఏషావు సంతతి వారు ఎదురొస్తారు. మీరు ఎలా వెళ్ళాలి? చాలా జాగ్రత్తగా వెళ్ళండి, సమాధానపు మాటలతో వెళ్ళండి. అంటే శత్రువు ఎదురొచ్చిన ఏ మాటలు ఉండాలట వీళ్ళకి? ప్రియులారా, సమాధానపు మాటలు.
ఏవండి, మన జీవితాల్లో కూడా మన శత్రువు ఎదురొచ్చినా మనం ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాలి చెప్పండి? ద్వేషంగా మాట్లాడకూడదు, ఏహ్య భావంతో మాట్లాడకూడదు, మనం ఆ వ్యక్తిని అసహ్యంగా మాట్లాడకూడదు. ఎలా మాట్లాడాలి? సమాధానంగా మాట్లాడాలి. అసలు ఒక మాట చెప్పనా, సువార్తకున్నటువంటి పేర్లలో ఒక పేరేంటో తెలుసా? సమాధాన గల సువార్త అన్నాడు బైబిల్లో. సమాధానము గల సువార్త. ప్రియులారా, అసలు సువార్తే మనిషికి ఏమిస్తుంది? సమాధానం కలిగిస్తుందండి. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటానికి కారణం ఏంటి? తండ్రికి మనిషికి మధ్యవర్తిగా వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అసమాధానమును తొలగించి సమాధానమును అనుగ్రహించాడు ఆయన. కాబట్టి ప్రియులారా, సమాధానపు మాటలు. ఇక తర్వాత రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడుతీ. రూతు బోయస్తో మాట్లాడుతున్న మాటలండి ఇవి. రూతు బోయస్తో మాట్లాడుతుంది. ఎందుకంటే వాస్తవంగా ప్రియులారా, బోయేసు యొక్క ఇంటిలో మనిషి కాదామె, బోయేసు పనికత్తెలలో ఒకటి కాదామె. అత్తగారు చెప్పినట్లుగా ఆమె బోయేసు పొలములోనికి వెళ్ళింది, పరిగె ఏరుకుంటుంది. అక్కడ అతనితో ఆమెతో సంభాషించాడు బోయేసు. ఆమె ఎవరో తెలుసుకున్నాడు. ఆమె కోసం మీరు పనల దగ్గర ఇంకా మీరు పిడికెళ్ళి విడిచిపెట్టండి, ఆమె సాయంత్రానికి చక్కగా ఏరుకుని సమృద్ధితో వెళ్ళాలి అని చెప్పి రూతు దగ్గరకు వచ్చి, అమ్మా రూతు, నీకు ఆకలైనా నీకు దాహమైనా కుండల దగ్గరకు వచ్చేయి, మా కుండలున్నాయి ఇక్కడ, వచ్చేసాయి, మా పనివారితో భోజనం చేసాయి, నీకేం దిగులు లేదు, సమృద్ధిగా ఉండు, ఏ యవనుడు కూడా నేను టచ్ చేయకుండా నేను కాపాడుకుంటాను. ప్రేమగా మాట్లాడాడండి. ఆ మాటలు విన్నటువంటి రూత్ అంటుంది, అయ్యా నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినా నీవు నీ దాసురాలునగు నా యందు కనికరించి. ఎలా మాట్లాడావు? అవునండి, ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలండి, ద్వేషంగా కాదండి. ప్రియులారా, ప్రేమ కలిగిన మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మనకు నేర్పించింది అదే కదండి, ప్రేమ కలిగిన మాటలే. ప్రేమ గల మాటలు ప్రియులార వాక్యంలో మనము చూస్తుంటున్నాం. తర్వాత మృదువైన మాటలు వాక్యంలో మనము చూస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుందన్నాడు? ఏ మాట? మృదువైన మాట. మన మాట మృదువైన మాటలుండో, కోపాన్ని చల్లార్చో, కోపాన్ని ఇంకేం చేస్తే ఇంకా రెచ్చగొడతాం. రెచ్చిపోయే వాళ్ళని ఇంకేం చేస్తాం? రెచ్చగొడతా ఉంటాం వెనకండి. కాదు, ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద కోపపడుతున్నప్పుడు ఒకవేళ ఆ సందర్భంలో నువ్వు ఉంటే అక్కడ మృదువైన మాట చెప్పి ఆ కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చాలి. అంతేగాని ఇంకా ఆ అగ్నిలో ప్రియులారా ఇంకా మండేటట్టు చేయకూడదు. మృదువైన మాట. తర్వాత కీర్తన గ్రంథం 12వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. మన మాటలలో ఏముండాలి చెప్పండి? పవిత్రత ఉండాలి. ఎందుకంటే మనము దేవుని నమ్మాం. దేవుని మాట ఎటువంటిది? పవిత్రమైనటువంటి మాట. ప్రియులారా, మనం పోయిన వారములో ఒట్టి మాటలను గురించి చెప్పుకున్నాం కదా. ఒట్టి మాటలు మనం చెప్పుకున్న వాటిలో ఒక మాట, అపవిత్రమైన ఒట్టి మాటలకు దూరముగా ఉండుము అన్నాడు. అంటే ఒట్టి మాటలు మనిషికి అపవిత్ర కలిగిస్తాయి. ప్రియులారా, దేవుని మాటలు మనిషిని పవిత్రతలోనికి నడిపిస్తాయి. పవిత్రత కలిగిన మాటలు ఇవి. ఏమండి, మనం బుధవారం, శనివారం, ఆదివారం ఇంకా అనేక సార్లు ఇలా కూడుకొని సభలలో ఎన్నో మాటలు వింటూ దేవుని సంగతులు చదువుతూ ఎందుకు మనం ఇలా బ్రతుకుతున్నాము? పవిత్రంగా జీవించాలి.
పవిత్రమైన మాటలు మన నోటి నుండి రావాలి అని. అదే సామెతల గ్రంథంలోనికి రండి, మళ్ళీ 15వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము వాక్యములో నుండి 23వ వచనాన్ని చదువుకుందాం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరం. సమయోచితమైన మాట. ఏవండి, సమయోచితంగా ఉండాలి మన మాటలు, సమయానికి అనుకూలంగా ఉండాలి. అక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడే మాటను బట్టే ఉండాలి మనది. మనకేమో సందర్భం ఒకటి, మాట్లాడే మాటలు ఒకటి కదా. ఏవండి, సందర్భం ఒకటైతే మనం వేరే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అలా కాదు, సందర్భం ఏదో సందర్భానికి సంబంధించిన మాటలే మాట్లాడాలి. అది సమయోచితమైన మాటగా ఉండాలి. అది ఏం చేస్తుందట? సమయోచితమైన మాట ఏం చేస్తుందన్నాడు? అది ఎంత మనోహరము. ఏవండి, అది హృదయంలో జరిగేటువంటి ఒక మనోహరమైనటువంటి కార్యం అండి, మనోహరమైనటువంటి కార్యం. సరే, ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత సామెతల గ్రంథం 17:10 చూడండి. 17:10. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. గద్దింపు మాటలు. ఏ మాటలండి? కొంతమందికి ఎలా చెప్పినా వింటారు, కానీ గద్దించి గనక గద్దింపుతో చెబితే మాత్రం గద్దింపు మాట వినరండి. గద్దింపు మాట ఎప్పుడైనా వచ్చిందా? ఇవాళ అయ్యగారు మా కోసమే చెప్పాడు, నా గురించే చెప్పాడు, కాబట్టి ఇక నేను ప్రార్థనకు రాను. రాకపోతే ఎవరికి నష్టం? పాస్టర్ గారికి నష్టమా? నీకు నష్టమా? దేవునికి ఏమైనా నష్టమా? గద్దింపు మాట ఎందుకంటే మన సరిచేయటానికే కదండి. దిద్దుబాటులోనికి రావటానికే కదా. దారి తప్పిన మనము దారిలోనికి రావటానికే గద్దింపు మాట. గద్దింపు మాటలు అసలు మనకి ఎక్కువ కావాలి. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు దావీదు. అంత మహానుభావుడి అంత మాట వింటే మనకెందుకంటే చిన్నదానికి ప్రియులార గుర్రు పెట్టుకుంటాం, ప్రియులార పెద్దదానికి మనసులో పెట్టుకోవడం ఎందుకది? నన్ను గద్దించాడు, నేను సరి చేసుకోవాలి. అది ఒక వ్యక్తి యొక్క జీవితం. అది అందుకే అక్కడ ఏమంటాడంటే గద్దింపు మాట ఎటువంటిది అన్నాడు? ఆ బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటుతుందట. అంటే తీర్మానం చేసుకుంటారు, ఆ గద్దింపు మాటను బట్టి వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు. లోతుగా నాటుతుంది అది ప్రియులారా. కాబట్టి గద్దింపు మాట. ఇక ఆఖరి మాటలండి 20వ ప్రియులార వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త వాక్యములో నుండి 6వ అధ్యాయము 68వ వచనాన్ని చదువుకుందాం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. యేసు ప్రభు వారికి అండి చాలా మంది శిష్యులు ఉన్నారండి. 12 మంది శిష్యులు కాదు యేసు ప్రభుకి. అప్పుడెప్పుడు చెబుతాను, అనేక మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే గద్దించేసరికి వెళ్ళిపోయారండి. వాళ్ళ కఠినంగా మాట్లాడాడు. అందుకే చూడండి అక్కడ ఏమంటారు ఒకసారి వాక్యంలో 60వ వచనం చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు. ఇది ఏ మాటట? కఠినమైన మాట. అంటే గద్దించాడు ప్రభు వాళ్ళని. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? నన్ను దేనికి వెంబడిస్తున్నారు? నిత్య జీవం మీరు కావాలి అని అంటే మీరేం చేయాలో తెలుసా? నా శరీరము తిని నా రక్తము త్రాగాలి. మీరు అక్షయమైన ఆహారం కొరకు వస్తున్నారేంటి? క్షయమైపోయే ఆహారం కొరకు వస్తున్నారేంటి? అక్షయమైన ఆహారం కోసం రావాలి మీరు. క్షయమైపోయే దానికోసం ఎంతకాలం ఆ రొట్టెల కోసం వస్తారు, నన్ను వెంబడిస్తారు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడని చెప్పేసరికి ఈయన శరీరాన్ని ఎలా తిననిస్తాడు, ఈయన రక్తం ఎలా త్రాగనిస్తాడు? ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అని అనేక మంది శిష్యులు వెనుక తిరిగిపోయారు. 12 మంది ఆయన ముందు నిలబడ్డారు. 12 మంది ఆయన ముందు నిలబడితే ఆయన అంటాడు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళిపోండి. మీరు కూడా వెళ్ళిన అనేకులు వెళ్ళిపోయారు. మీరెందుకున్నారు ఇక్కడ? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని అన్నాడు ప్రభు.
అప్పుడు పేతురు గారు అంటున్నాడు, ఎక్కడికి వెళతాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. మేము నిన్ను విడిచిపెట్టామా, నీకు దూరం అయిపోయామా, మేము నిత్య జీవపు మాటలు పోగొట్టుకుంటాం. నిత్య జీవపు మాటలు పోగొట్టుకున్నామా, నిత్య జీవాన్ని ఏం చేస్తాం, మేము పోగొట్టుకుంటాం. ప్రియులారా, ఆ 12 మందిలో మళ్ళీ ఒకడు తప్పిపోయాడు. ఆ 11 మంది ప్రభువుని ఎంతగా వెంబడించారు. నిత్య జీవపు మాటలు వారు కలిగి ఉన్నారు. అవే మాటలు బోధించారు. అనేకులు నిత్య జీవానికి వారసులుగా చేశారండి. మరి నిత్య జీవపు మాటలు మన జీవితాలలో వింటున్నామా? ఏవండి, మనం దేవుని వాక్యం దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు అవి ఏ మాటలు అనుకుంటున్నారు? పనికి మాలిన మాటలు అనుకుంటున్నారా? కాలక్షేపానికి మాట్లాడుకునే మాటలు అనుకుంటున్నారా? కాదండి. మనకేం కలిగిస్తాయండి దేవుని మాటలు? నిత్య జీవనం. అందుకే మీరు లేఖనములను పరిశోధించుచున్నారు కదా, లేఖనముల యందు నిత్య జీవము కలదు అని అన్నాడు కదా. లేఖనముల యందు ఏముందండి? నిత్య జీవం ఉంది. కాబట్టి ఈ మాటలు మనం ఎంత నేర్చుకుంటే అంతగా మనము నిత్య జీవపు మాటలు నేర్చుకొని నిత్య జీవానికి దగ్గరవుతాం. ప్రియులారా, ఇవి మనలను నీతిమంతులుగా తీర్చే మాటలు, అపరాధము కలిగిన వారిగా మార్చే మాటలు చెప్పాను పోయిన వారం 20. ఈరోజు 20 చెప్పాను. ఒక్కసారి మీరు చెప్పండి ఆ మాటలు. ఒక్కసారి ఆ 20 మాటలు ఒక్కసారి చెప్పండి రాసుకునేవాళ్ళు. జ్ఞానపు మాటలు, యథార్థమైన మాటలు, ఓదార్చే మాటలు, మధురమైన మాటలు, సత్యమైన మాటలు, నీతిగల మాటలు, దయగల మాటలు, రుచిగల మాటలు, సిద్ధపరుచుకొనిన మాటలు, మితమైన మాటలు, స్పష్టమైన మాటలు, నమ్మకమైన మాటలు, సరి అయిన మాటలు, సమాధానపు మాటలు, ప్రేమగల మాటలు, మృదువైన మాటలు, పవిత్రమైన మాటలు, సమయోచితమైన మాటలు, గద్దింపు మాటలు, నిత్య జీవపు మాటలు. ఇవి మనలను నీతిమంతులుగా నిలబెడతాయి. అందుకే యేసుక్రీస్తు వారు వారితో పరిశీలుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? మీరు మీ మాటలను బట్టే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. మీ మాటలను బట్టే మీరు ఎక్కడ నిలబెడతారు? నీతిమంతులుగా చేయబడతారు. ఒక్కసారి మీరు ఇవే మాటలను మనసులో పెట్టుకుని ఒక్క వచనం చూడండి వాక్యములో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మనము చూడగలిగితే, ప్రియులారా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీతిమంతులుగా ఈ లోకములో మనము ఈ మాటలతో బ్రతుకుతూ ఒక్కసారి 8వ వచనము నుండి చదువుకుందాం. 8వ, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు. ఏమండి, ఇట్లా ఇదిగో ఈ మాటలతో మనము చాలా ధైర్యం కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించటానికి ఏం చేస్తున్నాం? ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం. మంచివైనా చెడ్డవైనా మంచివైనా, నువ్వు చెడ్డవి చేసావా మంచివి చేసావా, ఎక్కడ మనము నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. మంచివాటికి తీర్పుంది, చెడ్డవాటికి తీర్పుంది. మరి దేహమును విడిచిన మన జీవితాలలో ప్రియులారా మనము ఎలాగూ ఆయన తీర్పులో నిలబడగలం? మంచిగా మనము తీర్పు తీర్చబడే వారిగా నిలబడదామా, లేకపోతే ప్రియులారా చెడ్డగా తీర్పు పొందేటువంటి వారిగా మనం నిలబడదామా ఆయన ముందు? ప్రభు త్వరగా రాబోతున్నాడు.
బహు జాగ్రత్త కలిగి ప్రియులారా, దేవుని మాటలు వింటూ మన మాటలు మన అపరాధులుగా దేవుని ఎదుట నిలబెట్టకుండా మన మాటలు నీతిమంతులుగా ఆయన ఎదుట నిలబడేటట్టు మనము ప్రతి దినము కూడా ప్రక్షాళన చేసుకుంటూ జాగ్రత్త పడుతూ మనము దేవుని కొరకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను కానీ, నీ మాటలు వింటున్నాను కానీ నా మాటలు ఎలా ఉంటున్నాయ్యా? నన్ను అపరాధిగా తీర్చే మాటలుగా నేను ఉన్నానా? లేక నేను ప్రభువా నీతిమంతునిగా తీర్చబడే మాటలతో బ్రతుకుతున్నానా నాయన? పరిశీలన చేసుకొని బ్రతుకుటకు తగినటువంటి సహాయం మీరు చేస్తున్నారయ్యా. మేము సరి చేసుకొని సరి అయిన విధానములో నీ కొరకు నిలబడేటట్టుగా మమ్మల్ని చెయ్యండి ప్రభు అని మళ్ళా మనం ఒక మంచి తీర్మానంతో ఈ స్థలాన్ని విడిచిపెడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు. నీ మాటలు ఎంత ఉన్నతమైనవి నాయన, ఎంత శక్తివంతమైనవి నాయన. నిజమే నాయన, మాటలు ఎంత ఉన్నతమైనవా? మాటలు మానవ జీవితంలో నాయన ఇన్ని మాటలు ఉన్నాయా? ఒక ప్రక్క అపరాధిగా చేసే మాటలు, మరో ప్రక్క మమ్మలను నీతిమంతులుగా చేసే మాటలు. అయ్యా, నిజంగా మేము ఏ మాటలతో బ్రతుకుతున్నామయ్యా? ఏ మాటలతో మేము జీవిస్తున్నాం? పరిశీలన చేసుకోవటానికి ఎన్నో సంగతులు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్తలో నాయన 12వ అధ్యాయములో ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మా జీవితానికి అన్వయించుకొని జాగ్రత్తగా బ్రతుకుటకు సహాయము చేయండి అయ్యా. తొందరపాటుతనము లేకుండా యోగ్యులముగా, నీకిష్టమైన వారిగా, నీ ప్రేమను కలిగిన వారిగా, నీ యొక్క పిల్లలుగా నిరూపణ చేసుకునే జీవితం మా జీవితానికి దయచేయండి. మా నోట నుండి వచ్చే మాట కానివ్వండి, మా క్రియలు కానివ్వండి, ఈ భూమి మీద మేము బ్రతికే బ్రతుకు కానివ్వండి, ఎక్కడా మీ నామానికి అవమానము తీసుకురాకుండా నీకిష్టమైనటువంటి రీతిలో మేము బ్రతుకున్నట్లు సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి. మంచి ఆరోగ్యముతో నింపి పంపించండి. మీ జ్ఞానముతో ప్రభువా మేము జీవించినట్లు ఇంకా ఎన్నో మాటలు నేర్చుకొని మా ఆత్మీయ స్థితిలో బలము పొందుచు నీలో ముందు కొనసాగు వారిగా చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.